గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచకుంటే నవంబర్ 12 తర్వాత ఆందోళన కార్యక్రమాలతో పాటు అవసరమైతే సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం గౌస్ హెచ్చరించారు. ఆదివారం గోదావరికని కూరగాయల మార్కెట్లో జరిగిన హమాలి వర్కర్స్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 3 సంవత్సరాల నుండి వెజిటబుల్ వెండర్స్ అసోసియేషన్ కు హమాలి వర్కర్స్ కు కూలీ రేట్లు పెంచాలని కోరినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. హమాలి వర్కర్స్ కు కూలీ రేట్లు పెంచమంటే హమాలీలను దొంగలుగా చిత్రీకరిస్తూ అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈరోజు కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమంటే 12వ తారీఖు నాడు DCL గారి దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో హమాలి కూలీ రేట్ల విషయమై హోల్సేల్ వ్యాపారస్తులు మరియు హమాలి కార్మిక సంఘం నుంచి వెళ్ళి చర్చలు జరుగుతున్నాయి. ఆ సమావేశానికి హోల్సేల్ వ్యాపారస్తులందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాజిక జీవనం గడపడం కోసం ఇవాళ కూలిపైనే ఆధారపడి జీవించే హమాలి కార్మికులకు ఖచ్చితంగా కూలీ రేట్లు పెంచినట్టయితే మేము సమ్మె ఆందోళన పోరాట కార్యక్రమాలకు పిలుపు ఇవ్వవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జనరల్ బాడీలో మాట్లాడుకోవడం జరిగింది. ఒకటే మాట, ఒకటే కార్యక్రమం, మా కూలీ రేట్ల పెంపుదల అయ్యేంత వరకు మా కూలీ పోరాటాన్ని ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా హమాలి వర్కర్స్ యూనియన్ కూరగాయల మార్కెట్ కమిటీ మరియు ఏఐటీసీ రామగుండం పారిశ్రామిక నగర సమితి నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.